ఒక మనిషి యాక్సిడెంట్, సూసైడ్, హత్య ఇలాంటి విషయాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడు పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా కీలకంగా మారుతుంది. అసలు పోస్టుమార్టం ఎలా చేస్తారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా కేసుకి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోరెన్సిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా కేసెస్లో పోస్టుమార్టం కీలకంగా మారుతుంది. ఎప్పుడు పోస్టుమార్టం చేస్తారు, ఎలా చేస్తారు? పోస్ట్మార్టం ఎలా చేస్తారంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత మాకు పోస్ట్మార్టం చేయమని చెప్పేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఒక రిక్వెషన్ ఇస్తారు. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అంటే పంచనామా కానీ, సపోజ్ హాస్పిటల్లో డెత్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కానీ, ఇంకేమన్నా అదర్ దెన్ అతని ఇన్వెస్టిగేషన్స్లో ఏమన్నా ఎనీ ఎవిడెన్సెస్ అంటే డాక్యుమెంటేషన్స్ దొరికితే దానికి కూడా జతపరిచి మాకు ఇస్తారు. రిక్వెషన్ ఇచ్చిన తర్వాతనే మేము టైమ్ ఆఫ్ రిక్వెషన్ తీసుకొని ఆ తర్వాత మేము పోస్ట్మార్టం చేయడానికి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సార్, పోస్టుమార్టం చేసేటప్పుడు వయసు ఏమన్నా క్యాలిక్యులేట్ చేస్తారా? అసలు ఎలా చనిపోయినటువంటి మనిషి ఎవరు, ఏమైంది అని ఎలా ఐడెంటిటీ చేస్తారు? మామూలుగా పోస్ట్మార్టం చేసినప్పుడు ఏంటంటే ఇందులో రెండు రకాలుగా ఉంటాయండి, నోన్ బాడీ, అన్నోన్ బాడీ. నోన్ బాడీకి ఏంటంటే ఒక రేంజ్ ఆఫ్ ఏజ్ని ఇస్తారు. అదే అన్నోన్ బాడీకి అయితే రేంజ్ ఆఫ్ ఏజ్ని ఇస్తారు. ఆ నోన్ బాడీ చేసిన వాళ్ళు ఐడెంటిఫై అయిపోతుంది, ప్లస్ పర్సన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు ఆ తర్వాత అన్నోన్ బాడీకి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సర్టెన్ సో ప్లేస్లో చనిపోయిండు, ఆ పర్సన్ని బట్టి అతని యొక్క అపియరెన్స్ని బట్టి ఏజ్ ఎస్టిమేషన్ చేస్తాం. సో మామూలుగా లైవ్లో మా దగ్గర ఏజ్ ఎస్టిమేషన్ వేరు ఉంటుంది, అది మేము ఏజ్ డిటర్మినేషన్ అంటాము. డెత్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అపియరెన్స్ని బట్టి ఏజ్ డిటర్మినేషన్, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ దొరికితే దాన్ని బట్టి కూడా ఏజ్ని మేము కన్ఫర్మ్ చేస్తాము. అది పోలీస్ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆల్రెడీ మాకు టోటల్గా డీటెయిల్స్ అన్ని రాసి ఇచ్చిన తర్వాతనే పోస్ట్మార్టం చేస్తాం. అంటే మీరు అన్నట్టు నోను, అన్నోన్ పర్సన్స్ ఉంటారు. చాలా కేసెస్లో ఎవరో చంపేస్తారు, బయట 3-4 months బ్యాక్ తర్వాత మొత్తం డీకంపోజ్ అయ్యి ఓన్లీ బోన్స్ దొరుకుతాయి. అప్పుడు ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళ వయసుని ఇదంతా ఎలా క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సన్ ఎవరు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? ఎప్పుడైతే సర్టెన్ ఏరియాలో కానీ సర్టెన్ ప్లేస్లో కానీ కంప్లీట్గా డీకంపోజ్ అయ్యి బాడీ ఆ తర్వాత మమ్మీఫైడ్ అయిపోయిన తర్వాత ఓన్లీ బోన్సే మిగిలి ఉంటాయి కాబట్టి దానికి ఆ బాడీని వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి దగ్గర ఉన్న ఏవైతే సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన కొన్ని ఎవిడెన్సెస్ని ఆధారంగా చేసుకొని ఫస్ట్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చూపిస్తారు అది. సో ఒకరికి అది ఐడెంటిఫై అయితే నోన్ కిందికి వస్తుంది. లేదు ఐడెంటిఫై కాలేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు రిక్వెషన్లోనే వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏజా, మేలా, ఫీమేలా, అట్లాగే దీనికి సంబంధించిన కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని అలాంటి క్వశ్చన్ వేసి మాకు పోస్ట్మార్టం అంటే అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ కిందికి పోతుంది కాబట్టి పోస్ట్మార్టం చేయమని, లేదు అంటే స్కెల్టన్ రిమైన్స్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి అలా చేస్తారన్నట్టు. సపోజ్ ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, సపోజ్ ఎవరైనా లేక మామూలుగా మర్డర్ చేసి పడేసిన తర్వాత అలాంటి దాంట్లో ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి మామూలుగా, అంటే బోన్స్ మీద కొన్ని మాకు రిమైన్స్ ఉంటాయి. వాటిని బట్టి మేము ఐడెంటిఫై చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వీలైతే కొన్నిసార్లు మాకు ఇది మన వాళ్ళ ల్యాబ్స్ పంపించడం కానీ, లేకుంటే ఇంకేమన్నా ఏది పాసిబిలిటీ ఉంటే అది దానికి సరి అయిన కారణాలు వెతికి మేము పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తామండి. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏదైతే బాడీకి బోన్స్ అన్నీ కూడా మిగిలిపోతాయో ఫిమేల్ మేల్ అని ఐడెంటిఫై చేయడానికి అంటే మెజర్మెంట్స్ ఏమన్నా ఉంటాయి సార్? మేల్ అయితే ఇలా ఉంటుంది, ఫిమేల్ అయితే ఇలా ఉంటుంది అని ఉంటాయండి. మేల్కున్న ఫీమేల్కి డిఫరెన్సెస్ ఉంటాయి కామన్గా. సో మేల్కి కొన్ని బోన్స్ ఉంటాయి, ఫీమేల్కి కొన్ని బోన్స్ ఉంటాయి. కొన్ని ప్రాపర్ అంటే ఏవైతే లాంగ్ బోన్స్లో కానీ, తర్వాత మామూలుగా స్కల్ బోన్లో కానీ, పెల్విక్ బోన్లో కానీ ఇలాంటి డిఫరెన్సెస్ని బట్టి మేము మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్తాము. అట్లాగే ఏజ్ని కూడా ఏం చేస్తామంటే లాంగ్ బోన్స్ని క్యాలిక్యులేట్ చేసి కొన్నిసార్లు పీస్ ఆఫ్ బోన్ దొరికినా కానీ దాన్ని మేము ఒక టెస్టోమెట్రీ, దానికి కామన్ ఆస్టియోమెట్రీ మెథడ్ కింద దాన్ని మెజర్ చేసి దాంట్లో కూడా దాన్ని ఏజ్ని బట్టి చెప్తాము. ఇలా కామన్గా డిఫరెన్సెస్ ఉంటాయి, మేల్కి అండ్ ఫీమేల్కి ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటి డిఫరెన్స్ని మేము రెండు రకాలుగా టైం టేబుల్ చేసుకొని దాంట్లో ఏదైతే ఎక్కువ మేల్ సైడ్ వెళ్తుందో దాన్ని మేల్గా కన్వర్ట్ చేసుకుంటాము, ఫీమేల్ అయితే ఫీమేల్కి. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, రెండు బోన్స్లలో డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని బట్టే కన్ఫర్మ్ చేస్తాం మేలా ఫీమేల్ అని.
ఇప్పుడు మీరు మెయిల్ ఆర్ ఫిమేల్ ఏజ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అన్న విషయాన్ని, ఎవరు చంపారా? లేదంటే వాళ్ళు పాయిజన్ తీసుకున్నారా? ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు వాళ్ళ శరీర భాగాల నుంచి ఏం కలెక్ట్ చేస్తారు సార్? కామన్గా ఏంటంటే మేము దీంట్లో సపోజ్ బాడీ ఎలా అంటే ఫ్రెష్ బాడీ ఉంది అనుకోండి, విత్ ఇన్ 24 అవర్స్లో చనిపోయారు అనుకోండి, దాంట్లో వాళ్ళు ఎట్లాగో మాకు రిక్వెషన్ ఇస్తారు, పోస్ట్ మార్టం చేస్తాం, దానికి సంబంధించిన బ్లడ్ కానీ యూరిన్ కానీ విజరా కానీ అన్నీ పెడతాము. అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. లేదు ఒకలిగిట మీరు అన్నట్టు డీకంపోజ్డ్ అయిపోయింది బాడీ, లేదు అంటే మమ్మీఫైడ్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే స్కెల్టన్ రిమైన్స్లో కామన్గా ఒక లాంగ్ వన్ డిఎన్ఏ అనాలిసిస్ పంపిస్తాము. కానీ ఇక్కడ మామూలుగా మమ్మీఫైడ్ బాడీ కానీ ఆర్గాన్స్ కూడా కంప్లీట్గా మమ్మీఫైడ్ అయిపోతాయి, ఆ తర్వాత లిక్విఫైడ్ కూడా అయిపోతాయి, టోటల్గా ఏమీ ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మాకు ఎలాంటి సంబంధించిన క్లూస్ లేకున్నప్పుడు, అలాంటప్పుడు కంప్లీట్లీ హైలీ డీకంపోజ్డ్లో కొన్నిసార్లు ఇంజరీస్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టము. సో ఒక లీటర్ బోన్ మీద ఎలాంటి ఫ్రాక్చర్స్ కానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే డిపెండ్స్ ఆన్ దట్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. బోన్స్ పక్కకి వెళ్ళి ఎనిమల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. టోటల్ బోన్స్ మాకు కంప్లీట్గా స్కెల్టన్ రిమైన్స్ మొత్తం దొరికితే తప్ప అది అదే ప్లేస్లో ఉంటే మేము దాంట్లో బోన్స్ మీద ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ బాడీని అంతా పాత పెట్టేస్తారు, లేదు అంటే కాల్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కాజ్ ఆఫ్ డెత్ కరెక్ట్గా ఇవ్వలేదు, మళ్ళీ రీపోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయిస్తుంటారు. కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటుంది మీకు. అప్పుడు ఎలా చేస్తారు? ఓన్లీ బోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డ్రింక్ చేశారా, పాయిజన్ తీసుకున్నారా, ఆ బోన్స్ నుంచి ఎలా కలెక్ట్ చేస్తారు సార్? మామూలుగా ఏంటంటే ఇప్పుడు దాన్ని రీపోస్ట్ మార్టం అంటామండి మనము కామన్గా. సో పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళకి ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ కాజ్ ఆఫ్ డెత్, మళ్ళీ లేదు అంటే వాళ్ళకి ఇంకేమైనా అనుమానాలు ఉంటే వాళ్ళు మళ్ళీ కోర్టు త్రూ కానీ లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి రీపోస్ట్ మార్టంకి వెళ్తారు. రీపోస్ట్ మార్టంలో కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ని వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఎంగేజ్ చేస్తారు. సపోజ్ ఒక్కొక్క కాలేజ్ నుంచి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ని కానీ అలా వాళ్ళు ఏది మన డిప్యూటేట్ చేస్తారు. అది ఫస్ట్ ప్రొసీజర్. దాంట్లో ఏంటంటే సపోజ్ ఇంతకుముందు మీరు అన్నట్టు కాల్ చేసిన దానికి వేరు, తర్వాత పూర్తి చేసిన దానికి వేరు. కాల్ చేసిన దాంట్లో ఏంటంటే ఆల్రెడీ టోటల్ బాడీ అంతా కాలిపోయి ఉంటుంది కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఓవర్ దేర్. అండ్ ఏదైతే పూర్తి చేసిన బాడీలో ఏంటంటే మళ్ళీ ఎగ్జిమేట్ చేస్తారు బాడీని, ఎగ్జిమేషన్ చేసి బాడీని, అంటే దాంట్లో ఏంటంటే ఎగ్జిమేషన్ చేయడానికి దానికి సంబంధించిన తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ, ఇంకా ఎక్కువ అలిగేషన్ ఎక్కువ ఉంటే త్రూ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, లేదు అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాకు వీళ్ళు గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ తరపు నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అలా అలాట్ చేస్తారు కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు అప్పుడు దాన్ని ఎగ్జిమేట్ చేసిన తర్వాత ఏదైతే కాజ్ ఆఫ్ డెత్ ఇంతకుముందు పోస్ట్ మార్టం చేసిన దానికి రెండింటిని కంపారిజన్ చేసుకుంటారు. ఒకవేళ వేరే అదర్ దెన్ ఫైండింగ్స్ ఉంటే క్లియర్ కట్గా రాసిస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్దే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అదర్ దెన్ ఫైండింగ్స్ ఉంటే కూడా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, వీళ్ళ రిపోర్ట్ వీళ్ళు ఇచ్చుకుంటారు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మోస్ట్లీ కాజ్ ఆఫ్ డెత్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్ కానీ ఎలాంటి చేయడానికి ఏమి ఉండదు. ఎవరి ఫైండింగ్స్ వాళ్ళు ఇచ్చేసుకొని రిపోర్టు మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ, కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ, లేకుంటే కన్సర్న్ లీగల్ అథారిటీ కానీ మళ్ళీ ఇచ్చేస్తారు. అది చాలా డెత్ కేసెస్ చూస్తే అక్కడ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అనుమానాస్పద స్థితిలో చాలామంది చనిపోయి ఉంటారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఏవైనా గాయాలు కానీ, లేకపోతే గొంతు నులిమి చంపారా, దిండు పెట్టి చంపారా, లేకపోతే వేరే రకంగా చంపారా అనేది వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? అంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మేము కంప్లీట్ పోస్ట్ మార్టం చేస్తామని. అసలు ఎలాంటి పార్ట్ని కూడా వదిలిపెట్టాము, ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ పోస్ట్ మార్టం ఏంటంటే విత్ నేకెడ్ ఐ తోటి మేము చూస్తాం బాడీని. అప్పుడు సపోజ్ ఎలాంటి సస్పీషియస్ ఉన్నా కానీ బాడీ విల్ స్పీక్ టు అస్ కామన్గా. అంటే మనం ఎంత హానెస్ట్గా బాడీని మనం అబ్జర్వ్ చేస్తామో అంతే హానెస్ట్గా బాడీ నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అని చెప్పేసి. సో ప్రతి మైన్యూట్ చిన్న చిన్న ఫైండింగ్స్ని కూడా మేము నోట్ డౌన్ చేసుకుంటాము. ఆ నోట్ డౌన్ చేసిన దాన్ని బట్టి మీరు అన్నట్టు ఇందాక థ్రాట్లింగ్ ఉండొచ్చు, లేదు అంటే స్మూదరింగ్ ఉండొచ్చు, లేదు అంటే మాన్యువల్ స్ట్రాంగులేషన్ ఉండొచ్చు, లేదు అంటే లైగేచర్ స్ట్రాంగులేషన్ ఉండొచ్చు, చాలా రకాలుగా. అంటే ఎనీథింగ్ ఇట్ కమ్స్ అండర్ దట్ అన్యాచురల్ డెత్. సో హోమిసైడ్ సంబంధించిన వాటన్నిటికీ మేము ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మా ఫైండింగ్స్ రాసి వాటికి సంబంధించిన కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాము.
ఆ చిన్న చిన్న ఫైండింగ్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే బాడీ ఈజ్ విత్ అస్. సో బాడీని మేము ఎంతవరకు ఎగ్జామిన్ చేయాలో అంతవరకు చేస్తాము. కంప్లీట్ బాడీని టోటల్గా అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంటే బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ బాడీ ఓపెన్ చేసిన తర్వాత వి సీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఈవెన్ దో వీ డోంట్ ఈవెన్ లీవ్ దట్ ఫింగర్స్ అండ్ నెయిల్స్ అండ్ ఏది హెయిర్ దగ్గర నుంచి ఎక్కడ మేము వదిలిపెట్టాము. విత్ నేకెడ్ ఐతో చూస్తూ చూస్తూ ఎక్కడో చోట బాడీ వీ విల్ గెట్ సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్యాచురల్ డెత్, రైట్. ఆ తర్వాత మళ్ళీ బాడీ క్యావిటీస్ని ఓపెన్ చేస్తాము. ఆ క్యావిటీస్లో కూడా మాకేమన్నా ఎలాంటి ఫైండింగ్స్ దొరికినా కానీ వీ విల్ నోట్ ఇట్ డౌన్ అండ్ దెన్ వీ విల్ డిసైడ్ ద కాజ్ ఆఫ్ డెత్. సో ఎలాంటి మైన్యూట్ థింగ్స్ని కూడా వదిలిపెట్టడం అండి. ఎందుకంటే బాడీ మాకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇచ్చేసి డిసీజ్డ్ బాడీ కంప్లీట్ ఇచ్చేసిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఎగ్జామిన్ దట్ బాడీ. సో 100% వీ విల్ ఎగ్జామిన్ దట్. సార్ మనం చాలా మంది బయట చెప్తూ ఉంటారంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ మార్క్స్ ఉంటాయి, చేతితో నులిమితే ఇక్కడ మార్క్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఎలా ఆ మార్క్స్ అనేవి ఎలా వేరియేషన్ ఏముంటాయి సార్? ఇందాక అది మీరు అన్నట్టు సూసైడ్, హోమిసైడ్ అంటాం దీన్ని. అంటే కామన్గా ఏంటంటే తనకు తాను హ్యాంగ్ చేసుకుంటేనేమో సూసైడ్ అంటాము. ఎవరైనా చంపి లైగేచర్ బిగించి చంపేస్తే దాన్ని హోమిసైడ్ అంటాము. సో ఇక్కడ కామన్గా ఏంటంటే ఎప్పుడైతే అతను ఏదైనా మెటీరియల్ తీసుకొని అంటే లైక్ చున్నీ కానీ సారీ కానీ రోప్ కానీ ఎలాంటి మెటీరియల్స్ అయినా కానీ యూజ్ చేసి ఎక్కడో ఒక సపోర్ట్ తీసుకొని దాన్ని మెడకేసుకొని కట్టుకొని ఆ తర్వాత అది కింద దూకే చనిపోతాడు. లైక్ సపోర్ట్ తీసుకొని దాని ఇన్ప్రింట్ ఉంటుందండి అక్కడ. సపోజ్ ఏ మెటీరియల్ తీసుకుంటాడో దాని ప్రెజర్ మార్క్స్ ఉంటాయి అక్కడ. సపోజ్ సారీ తీసుకుంటే సారీ ప్రెజర్ మార్క్స్ ఇక్కడ ఉంటాయి, అంటే అక్కడ మీకు ప్రింట్ ఉంటుంది, లైగేచర్ ఇంప్రెషన్ ఉంటుంది. తర్వాత సపోజ్ రోప్ తీసుకుంటే రోప్ ఇంప్రెషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి అందులో కూడా దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అంటే మేము చేసేటప్పుడు మాకు కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి అన్నట్టు. అబోవ్ ద థైరాయిడ్ కార్టిలేజా, బిలో ద థైరాయిడ్ కార్టిలేజా, దాన్ని బట్టి కూడా సూసైడా, హోమిసైడా, లేదు అంటే దీన్ని కంప్లీట్గా ఎన్సర్కిల్ ఉంది, లైగేచర్ మార్క్ కంప్లీట్గా చుట్టుందా, దాన్ని ఇప్పుడు స్ట్రాంగులేషన్ అంటాం. అంటే ఒక లైగేచర్ మెటీరియల్ని తీసుకొని చంపబడడం, దాని ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సపోజ్ చేతితోటి గొంతు నిమ్లో లేకుంటే నోరు పిల్లోతోటో కానీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రగ్లింగ్లో ఏమంటారంటే దే విల్ బైట్ దేర్ లోవర్ లిప్స్ కానీ అప్పర్ లిప్స్. ఎవరైతే చంపుతున్నారో ఆ చంపినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళ యొక్క ఇంప్రెషన్స్ కానీ రైట్ ఆర్ లెఫ్ట్ అనేది పడుతున్నాయి. దాన్ని బట్టి వాళ్ళు అంటే ప్రెజర్ అనేది అంటే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో ఆ ఇంప్రెషన్ బట్టి కూడా మేము ఆ ఇంజురీస్ని బట్టి కూడా అంటే ఈవెన్ మైనర్ నెయిల్ స్క్రాచ్ ఇంజురీస్ కూడా దట్ కెన్ లీడ్ టు దట్ హోమిసైడ్. అలాంటి ఇంజురీస్ కొన్ని ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాడిని పిల్లో ఉన్నప్పుడు పిల్లోలో ఏంటంటే కంప్లీట్గా ఇంజురీస్ ఏం కనిపించవు, బట్ కంజెస్టెడ్, తర్వాత లోవర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది మౌత్లో, ఆ తర్వాత నీకు లోపల కంజెస్టెడ్, లోపల ఇంజురీస్ అలాంటివి కనిపిస్తాయి మాకు. అంటే టోటల్ బాడీని ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రతి మైన్యూట్ ఇంజురీస్ వీ విల్ ఫైండ్ అవుట్. దాన్ని బట్టే ఇది సూసైడా, హోమిసైడ్ అని డిసైడ్ చేస్తాం.